షూటింగ్ అప్పుడే అయిపోయిందా? నీ గురించి ఎదురు చూస్తున్నారు. ఏమిటి వీళ్ళు నిజంగా నాకేం తెలీదు. పుట్టుస్తారా? మన డాక్టర్ దివాకర్ రావు గారు లేరు, ఆయన కూడా ఇలాగే కంగారు పడ్డారు తెలుసా? సారీ ఎందుకు? కొందరు పత్రికల వాళ్ళు ఇంతే, ఒక ఆడ మగ కలిసి తిరిగితే లేనిపోనివన్నీ రాసి పారేస్తారు. అయినా వాళ్ళకేం తెలుసు నువ్వేమిటో నీ గతం ఏమిటో. మర్చిపోయాను, మన ఆడిటర్ గారు లేరు, ఆయన ఫ్రెండ్ స్టేట్స్ నుంచి బెల్స్ అండ్ బర్డ్స్ అని రికార్డ్ పంపారట. ఇప్పుడే ఆయన వచ్చి నీకు వినిపించమని చెప్పెళ్ళారు. త్వరగా స్నానం చేసిరా, రికార్డ్ విందాం. తర్వాత స్నానం చేస్తాను, ముందు రికార్డ్ పెట్టు. దీన్ని బట్టి చూస్తే పక్షులర్పులకి ఆమె గత జీవితానికి ఏదో పెద్ద సంబంధం ఉండే ఉండాలి. ఏమంటావు? పెద్దవ డిటెక్షన్ ఆపు. ఉంటేవాడు తిన్నగా ఉండక ఈ పక్షులరుపులు, పిల్లి కోతలు, గుర్రపు డెక్కలు ఈ రికార్డులు ఎక్కడ దొరికారో ప్రజల ప్రాణాలు తీయడానికి. ఎంచక్క ఏ బాలమురళీకృష్ణ గానమో గంటసార్లు పాటలు పెట్టచ్చుగా. నీ గ్రహ బలం బాగుండి ఈసారికి రికార్డు బదులు కొట్టింది. రాయ్, మరోసారి లాంటి వెధ వేషాలు వస్తే నీ బుర్ర బదులు కొడుతుంది. సర్లేరా సోది, పక్షుల రికార్డులు అయితే ఇక పెట్టను. కానీ ఆవిడ ఏ అర్పుకి ఏం బదులు కొడుతుంది ఎవరికి తెలుసు? తాలూకా ఆఫీసర్ చిలక ప్రశ్న అడుగు. లేకపోతే ఎందుకురా నీకు తిప్పలో? శుభ్రంగా 2 బ్రెడ్ ముక్కలు తిని ఫోటోలు తీసుకోక. అయినా ప్రేమ జ్వరం లాంటిదిలే, యావైనా చేయిస్తుంది. చరిత్ర చెప్పట్లేదు. నోరు మీరా, ఆమెను ప్రేమించే మనిషికి అర్హత ఉండాలి. నేనెక్కడ సరిపోతాను? ఐ జస్ట్ లైక్ హర్. సర్లే, నీ వచ్చింది ఎందుకో విను. రాత్రి నీతో డాన్స్ ప్రోగ్రామ్ రావట్లేదు. రావట్లేదా? 50 రూపాయలు పెట్టుకున్నాను రా టికెట్లు. ఈ రాత్రి సితార రాజమండ్రి అవుట్డోర్ షూటింగ్ వెళ్తోంది. 9ంటికి ట్రైన్ ఎక్కించాలి. తిరిగి ఇంటికి వచ్చారు 10 అవుతుంది. ఆ తర్వాత నాకు నిద్ర వస్తుంది. రామణి కృష్ణమూర్తి ప్రోగ్రాం రా. అయితే 1 గంట ఆలస్యమైనా ఏం పర్వాలేదు. 10ంటికి మీ ఇంటికి వస్తాను, కలిసి వెళ్దాం. ఓకే ఓకే. ఇంకా నువ్వు రెడీ కాలేదా? టైం ఎంతైందో తెలుసా? 8:30. ట్రైన్ ఏమో 9 o'clockకి. లే రెడీ అవు. నువ్వు ఆ రికార్డు విన్నప్పటి నుంచి ఎందుకో ఇలా డల్ గా తయారయ్యావు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయను, ప్రామిస్. లే తొందరగా తయారవ్వా ప్లీజ్. ఏ ఊరు వెళ్లాల్సింది? అడిగేవా? అసలు తలుచుకుంటే నాకే ఏడుపు వస్తుంది. ఏ సౌకర్యాలు లేని ఎక్కడో గోదావరి ఒడ్డునున్న ఊరట వెంకటనారాయణపురం అని. ఆ ఊరు చివరినున్న ఓ రాజాగారి బంగ్లాలో షూటింగ్. మకాం కూడా దెయ్యాల గుంపులోనే నటిస్తారా? ఏం చేస్తాం ఒప్పుకున్న తర్వాత? తప్పుతుందా? వెళ్లాల్సిందే. ఏమిటయ్యా నువ్వు మాట్లాడుతున్నది? అవును సార్, ఏవైనా సితారా ఆ ఊరికి మట్టుకు రానంటుంది. ఆవిడకి ఇష్టం లేని ఏం చేసినా ప్రయోజనం ఉండదు సార్. ముందు నువ్వు ఆ సీట్లోంచి లేవయా. ఎన్నేళ్ళయిందయ్యా నువ్వు సినిమా ఫీల్డ్కి వచ్చి? ఒక యాక్టర్ రానని మొండికేస్తే లాక్కొచ్చి పడేసే అధికారం నీలాంటి పియ్యలకు ఉండాలయ్యా. అది చేతగానప్పుడు ఏదన్నా బ్రోతల్ లాడ్జీలో ఉద్యోగం వెతుక్కోవడం మంచిది.
మిస్టర్, నువ్వు హద్దులు మీరు మాట్లాడుతున్నావు. చరా, నేను మాట్లాడుతున్నాను. మరొకడైతే ఇలా అర్ధాంతరంగా షూటింగ్ ఆగిపోయినందుకు చెప్పుచ్చు కొట్టేవాడు. ఇదేం పునాదిపాడు పరిషత్తులు ఆడే నాటకం అనుకుంటున్నావా? సినిమా అయ్యా, సినిమా. మేము ఖర్చు పెట్టే లక్షలు చెట్ల కాయటం లేదు. ఆమెతో మా సినిమాలో ఎలా యాక్ట్ చేయించుకోవాలో మాకు తెలుసు. వెళ్ళి చూడు, ఒక యాక్టర్ కాల్ షీట్లు చూస్తూ పిఏగా పనిచేసేవాడు పవర్ఫుల్ మ్యాన్ అయి ఉండాలయ్యా. అంతేగాని ఆవిడ వెనకాలే తోకలా తిరుగుతూ ఆమె చెప్పిన దానికల్లా తలూపేని ఇలాంటి జోకర్ గాడు. సితార గారు, మీ డేట్స్, మీ అకౌంట్స్, మిగతా అన్ని వివరాలు ఇంట్లో ఉన్నాయండి. ఇన్నాళ్ళు నా మీద ఉంచిన నమ్మకానికి, చూపించిన ఆప్యాయతకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. క్షమించలేని నేరాలు చాలా చేస్తుంటాడండి ఈ దేవదాస్. రైల్లో కనిపించిన అమ్మాయిని రైల్లోనే వదిలేయచ్చుగా. ఆహా, తనతో తీసుకొచ్చి తన వృత్తిని సైతం వదులుకుని ఆమెని ఆరాధిస్తూ ఆమెంటే తిరిగిన ఫూల్ అండి వీడు. నిజమండి, వీడు నిజంగా ఫూల్. చెయ్యని నేరానికి చేతకాని వాడు, అసమర్థుడు, జోకర్ అనిపించుకున్న ఫూల్ అండి. అంతేనా? వీడు హృదయం సున్నితమైంది. హింసను సహించలేదు, ఆత్మవంచని భరించలేదు. ఇంకా ఇలాంటివి ఎన్ని భరించాలో అని భయపడుతూ పారిపోతున్న ఇడియాటిక్ ఫూల్ అండి వీడు. నువ్వు ఫూలివ్ కాదు దేవదాస్, నా ఆప్తుడివే. అబద్ధం, పచ్చబద్ధం. నేనే నీకు ఆప్తుడినైతే మర్చిపోవాలని క్షణక్షణం ప్రయత్నించే నీ వేదాన్ని నా దగ్గర దాయం. మనసులో బాధని మంచి మిత్రుడు చెప్పుకుంటే సమస్య పోతుందన్న ఆలోచన నీకు రాకపోదు. నీ గతం ఏమిటో తెలుసుకుని నీకు ఏ బాధ కలగకుండా చేయాలన్నదే నా తపన. స్నేహం కోరే మనసుని, ప్రేమను కోరే గుండెని చంపుకోలేకనే వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు ఒక్క మాట సితారా, జీవితంలో మంచి స్నేహితుడిని సంపాదించుకోలేనివాడు కేవలం దురదృష్టవంతుడు, కానీ పోగొట్టుకున్నవాడు దౌర్భాగ్యుడు. గుడ్ బై సితారా, గుడ్ బై. వేధావు కరెక్ట్. ఇప్పుడే పోయి చావాలా? కాస్త కోటు విప్పయ్యా, ఊపిరైనా ఆడుతుంది. పర్వాలేదు లాయర్ గారు, ఉదయం బంగ్లా నుంచి బయలుదేరితే రాత్రి తిరిగి బంగ్లాకు వచ్చే వరకు కోటు విప్పను. అలా అలవాటైపోయింది. అంతా మీ నాన్నగారి తత్వమేనయ్యా, కానీ నువ్వు నడిపే వ్యవహారాలు మాత్రం ఆయనలా దర్జాగా టీవీగా లేవయ్యా. లేకపోతే నౌకర్లందరినీ మానిపించేసి బంగ్లా తలుపులు మూసుకోవడం ఏమిటయ్యా? లాయర్ గారు, బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ కోర్టు కేసు గెలిచేంత వరకు వాళ్ళెవరిని పోషించే స్థితి మాకు లేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంత పెద్ద బంగ్లాలో ఎన్నో ఖరీదైన వస్తువులున్నా కావాల్సినంత డబ్బు లేదు. ఆ వస్తువులు అమ్ముకుంటే డబ్బు రావచ్చు, కానీ పరువు పోతే తిరిగి రాదుగా. అందుకని పని వాళ్ళందరినీ మానిపించేశానంటావు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. నీవి చాలా చిత్రమైన అంచనాలయ్యా. సర్లే, ఈ కేసు గెలుస్తావు, వాళ్ళందరినీ తిరిగి రప్పిస్తావు, నీ చెల్లెలు పెళ్లి జరిపిస్తావు. ఆ ఆశ నన్ను నడిపిస్తుంది లాయర్ గారు. మా నాన్నగారి కోరిక ప్రకారం మా వంశ ప్రతిష్ట నిలబడితే జీవితంలో నేను వేరే సాధించాల్సిందంటూ ఏం లేదు. నీ నమ్మకం నిన్ను మోసం చేయదులేవయ్యా. ఆ రోజు ముత్యాలరావు అప్పులు పాలై అతని ఆస్తి జప్తు చేస్తూ ఉంటే అతనికి సాయం చేద్దామని మీ నాన్నగారు అడ్డుపడి ఆ భూమి కొన్నారు. ఇవాళ ముత్యాలరావు కొడుకులు శుభ్రంగా ఆ డబ్బుతో అప్పులన్నీ తీర్చుకున్నారు. ఓ రైసు మిల్లు కొనుక్కొని బాగుపడి
ఇవాళ అమ్మకం చెల్లదు, ఆ భూమి మాది అని చెప్పి దావా వేస్తారా? ఎంత అన్యాయమయ్యా. పర్వాలేదులే, ఈ వివరాలతో పాటు ఆ జప్తుకి సంబంధించిన కోర్టు అటాచ్మెంట్ ఆర్డర్ కూడా మనం కోర్టులో దాఖలు చేస్తే ఈ కేసు తప్పకుండా మనమే గెలుస్తాం. ఎక్కడో ఉంటుందయ్యా బంగ్లాలో. రేపు వచ్చినప్పుడు తీసురా. ష్యూర్. అన్నట్టు మా చెల్లెలు కోకిలికి రామవరం రాజా గారి సంబంధం ఖాయం చేస్తున్నాను. రామవరం సంబంధం? చందర్, నేనిలా అంటున్నాను మరోలా అనుకోకు గాని పరమఛాందసులయ్యా వాళ్ళు. ఈ రోజుల్లో కూడా ఇంకా ఘోషాలు పరదాలు ఏమిటాయి? స్త్రీని 4 గోడల మధ్య బంధించి ఆ చీకట్లోనే మగ్గి చావమనడం ఘోరమయ్యా. ఆ రేగులపాడు సంబంధం మంచిదనుకుంటా. ఆలోచించు. మాకు సరిపోయేది రామవరం వారితోనే. పరదాలు ఘోషాలు మా రాజవంశపు సాంప్రదాయాలు. మా వంశంలో పుట్టిన స్త్రీ అవి పాటించి తీరాలి. సాంప్రదాయమే అంటున్నావు గాని ఆ చీకటి గోడల మధ్య మీ స్త్రీలు పడే హింస గమనించావా? సాంప్రదాయం మీద గౌరవమే ఉంటే అది హింస అనిపించదు. అయినా వాళ్ళ కాలక్షేపం కోసం సంగీతం, నాట్యం నేర్పిస్తాం. మా చెల్లి కూడా వాటితోనే కాలక్షేపం చేస్తోంది అని నువ్వనుకుంటున్నావు. కానీ స్వేచ్ఛ కావాలని ఆమె కోరుకోవచ్చుగా. స్వేచ్ఛ కోసం సాంప్రదాయాన్ని నాశనం చేసుకోవాలని ఆమె కోరుకోవచ్చు సార్. 100కి 100 పాళ్ళు మా చెల్లి నాలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే మా ఇద్దరిది ఒకే రక్తం గనక. మిస్ అయిందే? నో. అవును లాయర్ గారు, ఆ నకలు మా ఇంట్లో కనిపించట్లేదు. మీరు చెప్పిన ఆఫీసులో కూడా లేదు. ఇంపాసిబుల్. ఇందులో ఏదో మోసం ఉంది చందర్. లాయర్ గారు, ఆ నకలు అంత ముఖ్యమా సార్? ముఖ్యమా? ప్రాణం. పదండి పదండి, సంక్రాంతి రోజులు దగ్గర పడ్డాయి. కొండ మీద జాతర విషయమై రాజా గారి నుంచి కబురే రాలేదు. అదే పెద్దరాజా వారు బతికుంటే ఈ పాటికి జాతర జాతర అని మనల్ని నానా హైరాణ పెట్టేసి ఉండేవారు. ఒక్కో తరం మనుషుల ఆలోచనలు ఒక్కో రకంగా ఉంటాయ్యా. ఆ మధ్య మీ రెండో అబ్బాయి ఎలిమెంటరీ స్కూల్ పంతులమ్మని లేపుపోయి రాజమండ్రిలో 7 రోజులు షికారు చేసి వచ్చాడు. నీ వయసులో ఉండగా నువ్వు అలాంటి ఎదో పనులు ఎప్పుడైనా చేసావా? అదే మరి, పాత రాజావారి పద్ధతి పాతకాలం నాటిది. విదేశాల్లో చదువుకొచ్చిన వారి అబ్బాయిది ఈ కాలం నాటి పద్ధతి. ఏమంటావు? ఏమి అన్ను అన్నది ఏదో పొద్దుటే బుద్ధి తక్కువ అన్నాను. పదండి 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 అని ఇక్కడ ఆగిపోయావేంటయ్యా? నువ్వు ఉండవయ్యా గోలా. ఏమ్మా, కర్ణం గారు ఉన్నారా? ఏమండి? వస్తున్నా. నువ్వు లోనికెళ్ళి పదండి. అర్ణం గారు, ఇలా అంటున్నానని మీరు అపార్థం చేసుకోకపోతే ఈ వయసులో మీకు 3వ పెళ్లి ఎందుకండి? అందులోనూ చదువుకున్న అంత అందమైన ఆడపిల్లని. అవన్నీ నీకెందుకయ్యా? ఏదో నీ సొంత చెల్లెల్ని చేసుకుని గొంతు కోసేసినట్టు. చిచ్చా, నా బాధ అది కాదండి. గోదావరి ప్రాంతం వాళ్ళకే గుండె జబ్బులు వస్తున్నాయని ఈ మధ్య రేడియోలో చెప్పారు కదా. మరి మన కరణం గారికి కూడా ఏ అర్ధరాత్రో చెప్పా చేయకుండా గుండె జబ్బు వచ్చేసి కుర్చీలో పడుకున్న మనిషి పడుకున్నట్టే పోయారనుకోండి. ఆహా, మరి అప్పుడు ఆ పిల్ల బతుక ఏమైపోవాలండి? ఇదిగో నిన్ను. అబ్బిబే మున్సబు తాటాకులు కట్టం ఇక ఆపోయా. చిచ్చా, పదండి రాజా గారి బంగ్లాకి. అదండి. రాజా గారు ఏంటయ్యా ఆ పిలిపేంటి? ఓట్టు బంట్రోతు ముద్దాన్ని పిలిచినట్టు కాస్త మర్యాదగా దగ్గరికి వెళ్ళి పిలువు. రాజా గారు కంగారేంటి? ఆ పిలిపేంటి? ఏదో పెద్ద పులేదో ఎంట దొరుకుతున్నట్టు. లోపల ఆయన చేతిలో తుపాకు ఉంటది. చిరాకేస్తే పేలుస్తాడు. అంతే, పెట్టి రాలిపోయినట్టు రాలిపోతావు. కర్మ. పూర్వం రోజుల్లో అయితే వచ్చేపోయే జనంతోనూ పని వాళ్లతోనూ కళకళ్లాడుతుండేది ఈ బంగ్లా. ఇప్పుడు ఈయన మూసుకు కూర్చున్నారు. వీరికి చుట్టూ తిరిగే పని వాళ్ళన్నా సంప్రదింపులకు వచ్చే మనలాంటి జనమన్నా చిరాకు ఎక్కువట. ఇందాక చెప్పాను కదా, ఈ తరం రాజావారి అభిరుచిది. ఏం అభిరుచో? వీరు పెళ్లి చేసుకుని పిల్లల కంటేనే రేపొచ్చే కొత్త తరంతో కళకళ్లాడిపోతుంది ఈ బంగ్లా. లేకపోతే ఈ వంశం ఎంతో సరి.
ఒకటి రాజా వారికి నేను రాజాగారు నమస్కారం నమస్కారం రాజాగారు. నమస్కారం. ఏమిటి? అదేనండి జాతర రోజులు దగ్గర పడ్డాయి కదండి, తమతో మాట్లాడదామని. ఓ, నేను పనుల మీద రోజు రాజమండ్రి వెళ్ళడం మీకు కబురు చేయడం మర్చిపోతున్నాను. అన్నట్టు ఎంత అవుతుంది ఖర్చు? 8,000 అయిందండి. ఇప్పుడు సున్నం ఎదురు బొంగులు వేలాది పెరిగిపోయింది కదండి. రమారమి 10,000 కావచ్చండి. అది ఓ 10 రోజులు వచ్చి తీసుకెళ్ళండి. చిత్తమండి. మరి సెలవండి. మరి సెలవండి. నాంచారి, ఇలా వెన్నెల్లో గోదావరి చూస్తుంటే నా గుండె ఐసు ముక్కలా కరిగిపోతుంది అనుకో. ఎండ మండిపోతుంటే వెన్నెలంటావేంటి? నువ్వు నా పక్కన కూర్చుంటే ఈ వీరాస్వామికి ఎండే వెన్నెల, ఈ లంచే ఊయల. ఈ బల్లే ముళ్ళకంప రేవే వాళ్ళకాడు. నాకు నీ పక్కన కూర్చుంటేనే. అసలు వేదకాలం నుంచే మా పగటి వేషగాళ్ళు వచ్చారు. బుర్ర కథలు వచ్చాయి, ఆ తర్వాత నాటకాలు వచ్చాయి, ఆ తర్వాత సినిమాలు వచ్చాయి.